పొగిడేస్తే దూతలంతా బూరలూది స్వాగతాన్ని పలికేస్తే భక్తులు చప్పట్లు కొట్టుచు దారి పొడవునా నిలిచుంటే రారాజులాగా టీవీగా పొంగిపోయి నడిచేస్తా కనుమూసి తెరిసేసరికి కనుమూసి తెరిసేసరికి భూలోకం మంచులు దాటి పరలోకం గవిని ముందు నేను నిలిచుంటాను బంధువులు రోదిస్తుంటే కన్నీరు కారొస్తుంటే నేనేమో సంబరాల్లో మునిగిపోయి ఉంటా పాటలు పాడుచుండగా హోసన్నని భక్తులు ఆలపిస్తూ ఉంటారు విద్వాంసులు ధ్వనులను మ్రోగించుచుండగా పరిశుద్ధులు నాట్యమాడి ప్రభుని కొలుతురు నేను కూడా చేరి ఉందు నొక దినం ఆ స్థలములో ఆ మహిమలో ఆ కాంతిలో నే పరవశించిపోదును ఆ సంబరం ఆడంబరం నా కనులు చూడగా చాలవు ఆ గంతులు కేరింతలు ఆ పాఠమే నిరంతరం కనుమూసి తెరిసేసరికి కనుమూసి తెరిసేసరికి భూలోకం మంచులు దాటి పరలోకం గవిని ముందు నేను నిలిచుంటాను బంధువులు రోదిస్తుంటే కన్నీరు కారొస్తుంటే నేనేమో సంబరాల్లో మునిగిపోయి ఉంటా పరిశుద్ధుడు 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 అని పరమందున జీవులు నిత్యము కొనియాడుచుందురు యుగ యుగములు రాజ్యము చేయువాడవు అని పరలోకము సాగిలపడి ఆ విభూని పొగుడును నేను కూడా చేరి ఉందు నొక దినం ఆ స్థలములో నా రాజుని నా యేసుని నిండు భక్తితో పూజింతును బహుశ్రేష్టమైన పదములు రసరమ్యమైన స్వరములు నేరంగరించి నూతన గానాలతో భజింతును కనుమూసి తెరిసేసరికి కనుమూసి తెరిసేసరికి భూలోకం మంచులు దాటి పరలోకం గవిని ముందు నేను నిలిచుంటాను బంధువులు రోదిస్తుంటే కన్నీరు కారొస్తుంటే నేనేమో సంబరాల్లో మునిగిపోయి ఉంటా యేసే నా ముందు నిలచి నన్ను పిలచి వీరుడంటూ పొగిడేస్తే దూతలంతా బూరలూది స్వాగతాన్ని పలికేస్తే భక్తులు చప్పట్లు కొట్టుచు
దాని వెన్నుమొక్క అన్నయ్య ప్రసాద్ అన్నయ్య అంతా భక్తరిగా ఉన్నప్పుడు ఎంతో ప్రోత్సహించి నా తండ్రి గారు ఉన్నంతకాలం నాతో బాగా చెప్పేవారు ప్రసాద్ గురించి. నా అన్న కోసం ఏం చెప్పారంటే, నమ్మకం ముందు ఇది ఉన్నది. అలాంటి వ్యక్తి ఎవరైనా చూస్తుండేవాడు. ఆయన అసమస్యాన్ని కదా అత్తయ్య గారు. ఆయన ఎంతో ఆలోచన కలిగి రూపాయి పోనేవారు. అది దేవుడు తప్ప బయటకు పోలేదు. అలాంటి ఎవరు నమ్మకస్తులు అనగానే ప్రసాద్ అనే కనబడతారు. కానీ ఆ నమ్మకత్వం అన్న దగ్గర ఉంది కాబట్టి దేవుని భయం ఉంది, భక్తి ఉంది, ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆ దేవుడు ఇచ్చిన అన్నక కృప, దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా ఇంకా ముందు కొన్న ఇలాగే మా ఇన్వాల్వ్ హాస్పిటల్ని మీరందరూ ప్రేయర్ చేసి ముందుకు నడిపించాలి. ప్రేయర్ బలం లేకపోతే మేము ఎవరిని నడవలేము. మీ ఆశీస్సులు అందరూ ఉండాలి. మనకి ఇంకా ముందు ఇంకా బాగా దేవుళ్ళు ఎదగాలి, దేవుని స్వార్థ బాగా చాటింప చేయాలని ఆలోచన మా ఇన్వాల్వ్ టీంకి. మా ఇన్వాల్వ్ టీంలో అన్నగారే. అన్న లేకపోతే మేమేం చేయలేము. ఇది మాత్రం యుద్ధం. దేవుడు ఆయన పట్ల ఉన్నారు. భయం ఉంది, భక్తి ఉంది. పేరున ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఉదయం అనగా సాయంత్రం అనగా గుర్తు చేస్తూనే ఉంటాడు. మన రేపు శుభార్త మర్చిపోద్దు. మన ఉదయాన్నం లేచిన వెంటనే ఫోన్ చేసి అంత ఉత్సాహపరిచేవాడు ఉండాలి కదా. అలాంటి ఆయన ప్రసాద్ బాబు గారు. ఎందుకంటే ఆయన కోసం చెప్తున్నామంటే, ఆయన అంటే అంత ఇష్టం కూడా నాకే, అంత ప్రేమ. దేవుని ఎందుకు భయం ఉంది, అది నాకు ఇష్టం ఎక్కువ. దేవుణ్ణి ఎక్కువ భయపడతాడు. దేవుని తప్ప ఎవరిని నమ్మడు, మనుషులు నమ్మడు. దేవుని మీదే భారం, ఏదైనా భారం దేవుని మీదే. ముందు ఇలా ఉంటే ఏం మాట్లాడో నాకు అర్థం అవ్వట్లేదు. నడిపించాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఇంకా ముందు బాగా చేయాలని, ఎక్కువ దేవుడిని స్వార్థ చాటించాలని, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలని ఆశ ఉంది నాకు. ఇంకా బాగా ఎంతమంది వచ్చినా అంతమందితో వెళ్ళాలని ఆశ ఉంది. దేవుడు దీవించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దేవుని కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిస్తారు. యేసు నామములో వచ్చి ఆమేన్.